రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులకు అక్కడే అందుబాటులో ఉన్న టార్పాలిన్ కవర్లు అందించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలలో రైతుల ఉత్పత్తులకు నష్టం కలగకుండా సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తుల రాకపోకలు అధికంగా కొనసాగుతున్న దృష్ట్యా ఆకస్మిక వాతావరణ మార్పులు, అధిక తేమ, పురుగు సమస్యలు, అగ్ని ప్రమాదాలు మరియు ఇతర అనుకోని పరిస్థితుల వల్ల మౌలిక సదుపాయాల పరంగా తాత్కాలికంగా నిల్వ కోసం తగినంత గోదాములు, సురక్షిత ప్రదేశాలు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు తగినంత టార్పాలిన్లు ఉచితంగా అందించాలని సూచించారు. ఉత్పత్తులను నేరుగా నేలపై నిల్వ చేయకుండా చెక్క పలకలు లేదా ఎత్తైన వేదికలను వినియోగించాలని సూచించారు. ఇక మార్కెట్ షెడ్లు, గోదాముల పైకప్పులు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు. వర్షం లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే నిల్వలను కవరేడెడ్ ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇక ప్రతిరోజు వాతావరణ సూచనలను గమనించి రైతులు, వ్యాపారులకు సమాచారం అందించడంతో పాటు మాన్సూన్, ఆకస్మిక వర్షాల సమయంలో తక్షణ స్పందన చర్యలు తీసుకునేందుకు టార్పాలిన్ బృందాలను సిద్ధంగా ఉంచాలని, పీక్ సీజన్లో మార్కెట్ సెక్రటరీలు స్వయంగా పర్యవేక్షణ చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. నల్గొండ జిల్లా పెద్దవూరు మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు లేకపోవడం, ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ కూతురు వివాహానికి ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది హాజరైనట్లు సమాచారం. ఆఫీస్కు వచ్చిన ప్రజలు, అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉన్నతాధికారులు స్పందించి ఆఫీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా పెద్దవూరు మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు లేకపోవడం, ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ కూతురు వివాహానికి ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది హాజరైనట్లు సమాచారం. ఇక ఆఫీస్కు వచ్చిన ప్రజలు, అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆఫీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.